జన్మ ఈరోజు మనము ప్రాక్టికల్కి సంబంధించి ఎస్టిమేషన్ ఆఫ్ టోటల్ ఆల్కలినిటీ ఫర్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి అన్న, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనగానే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎయిమ్ కదా. చూడండి, ఎయిమ్ ఏంటి? ఎయిమ్ ఇక్కడ ఎయిమ్ ఏంటి అంటే టు ఎస్టిమేట్ ద టోటల్ ఆల్కలినిటీ ఆఫ్ గివెన్ శాంపిల్. అంటే ఏంటి అంటే మనకు ఇచ్చినటువంటి శాంపుల్లో ఉండేటటువంటి ఆ శాంపుల్ ఏదన్నా కావచ్చు, అందులో ఉండేటటువంటి ఆల్కలినిటీ ఎంత ఉంది అనేది తెలుసుకోవడమే ఏమన్నమాట. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏమేమి కావాలి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఆపరేటర్స్ చూడండి. ఆపరేటర్స్ బ్యూరెట్ పిపెట్, బ్యూరెట్ స్టాండ్, కోనికల్ ఫ్లాస్క్, 100 ml మెజరింగ్ జార్. ఓకేనా, అర్థమైందా? బ్యూరెట్ స్టాండ్, కోనికల్ ఫ్లాస్క్, పిపెట్, మెజరింగ్ జార్ అన్నమాట. ఇవి ఆపరేటర్స్, రిక్వైర్డ్ ఆపరేటర్స్ అన్నమాట. నెక్స్ట్ రియేజెంట్స్ ఏవేవి కావాలి? రసాయనాలు చూడండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ 0.02 నార్మాలిటీ. నెక్స్ట్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అండ్ మిథైల్ ఆరెంజ్, ఈ రెండు ఇండికేటర్స్. ఓకేనా, కావాల్సినటువంటి రసాయనాలు, కెమికల్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూడండి ఏంటి? టోటల్ ఆల్కలినిటీ refers to the quantity of dissolved components shifting the pH to the alkaline side. Generally the caustic material are bicarbonates, next hydroxides, and most frequently borates, silicon and phosphates. Alkalinity is estimated by titrating the sample of water with standard sulfuric acid, shifting the pH to 8.2. Phenolphthalein indicator is used to direct the end point. అంటే చూడండి ఇక్కడ ఏంటి ప్రిన్సిపల్ గురించి చూస్తే కనుక చూడండి, ఈ ప్రిన్సిపల్కి సంబంధించి మనకి ఈ OH ions are first neutralized when titrated against sulfuric acid. The carbonate ions present react with hydrogen ions to form bicarbonate. They react with hydrogen ions forming carbonic acid and free carbon dioxide. చూడండి, కింద మనకి రియాక్షన్స్ ఇచ్చారు. CaCOH base plus 2H2SO4 gives rise to, ఇవి రెండు కలిసి ఇలా CaSO4, ఓకేనా, కాల్షియం సల్ఫేట్ అండ్ H2O వాటర్. ఓకేనా, OH ప్లస్ H2O, CO3 ప్లస్
HCO3 bicarbonates. Bicarbonate plus H gives rise to H2CO, H2CO3. H2CO3 plus 2H gives rise to H2O, HCOOH. ఓకేనా, ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయమ్మా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద రియేజెంట్. ప్రిపరేషన్ ఆఫ్ ద రియేజెంట్ చూస్తే కనుక అంటే ఈ రియేజెంట్ అదే ఏంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అనేది. 22.7 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ టేకెన్ అండ్ ఈజ్ మేడ్ అప్ టు 1000 ml to get in H2SO4. Take 20 ml of this stock solution and made up to 100 ml to get 0.00 నార్మాలిటీ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే చూడండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది 22.7 ml కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకొని దాన్ని 1 లీటర్ వాటర్కి మేకప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా చేస్తే 1 నార్మాలిటీ ఈ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. దీని నుంచి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, ఇలా తీసుకున్నటువంటి ఒక బీకర్లోకి ఇలా కలుపుకోవాలమ్మా. దాని నుంచి పిప్పెట్ హెల్ప్తో 20 mlని ఆ టోటల్ ఆ సొల్యూషన్ మిక్స్డ్ సొల్యూషన్ని 20 mlని తీసుకొని 1 లీటర్ కనుక కలిపితే దాన్ని 0.020 నార్మాలిటీ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ప్రొసీజర్: 100 ml of sample water is taken into a clean conical flask and 2 drops of phenolphthalein indicator is added. Phenolphthalein gives a light pink color showing a pH of 8.2 and indicates the presence of OH or CO3- ions or both, లేదా రెండు కూడా ఉండొచ్చు. Titrate the sample with 0.02 HNO3, 0.02 NH2SO4 taken into a clean burette. End point is the disappearance of the color. Note down the acid rundown as this reading is the phenolphthalein alkalinity. అంటే చూడండి ఇక్కడ ఈ ప్రొసీజర్కి సంబంధించింది 100 ml ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి 100 ml సొల్యూషన్ తీసుకొని కోనికల్ ఫ్లాస్క్లోకి పిప్పెట్ హెల్ప్తో తీసుకోవాలి. దానికి 2 or 3 డ్రాప్స్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన వెంటనే ఆ సొల్యూషన్ ఆ బీకర్లోకి యాడ్ చేసిన సొల్యూషన్ ఎలా అంటే లైట్ పింక్ కలర్లోకి కనుక చేంజ్ అయితే కనుక దాంట్లో హైడ్రాక్సిల్ అయాన్స్ అండ్ కార్బోనిల్ అయాన్స్ ప్రజెంట్ అని తెలుస్తుంది అన్నమాట. ఆ వాటర్ యొక్క pH 8.2 ఉండొచ్చు. ఇలాంటి ఈ సొల్యూషన్ 0.02 నార్మాలిటీ ఉండేటటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఏం చేయాలి, టైట్రేషన్ చేయాలి. టైట్రేషన్ అంటే ఏంటంటే ఆ బ్యూరెట్లోకి ఈ H2SO4ని ఫిల్ చేసుకుంటాం 0 వరకు. ఇప్పుడు మనం ఏం చేసాము, వాటర్ శాంపిల్కి ఈ ఫినాఫ్థలిన్ని 2 or 3 డ్రాప్స్ కలిపిన తర్వాత పింక్ కలర్ వచ్చిన తర్వాత వస్తేనే అప్పుడు ఏం చేయాలి, ఆ బ్యూరెట్ కింద పెట్టి టైట్రేషన్ చేయాలన్నమాట. మెల్లగా ఒక్కొక్క డ్రాప్ పడేలాగా టైట్రేషన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, అప్పుడు ఒకవేళ ఈ పింక్ కలర్ అనేది కన్నా డిజపీర్ అయిందనుకో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ టైట్రేషన్ అనేది స్టాప్ చేసేయాలి. అప్పుడు కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ అవి చేంజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, దీనిని ఫినాఫ్థలిన్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, దెన్ ద యాడెడ్ 1 or 2 drops of methyl orange indicator, the content turn to light yellow indicating the presence of
ఇలా వేస్తే కన ఏంటి ప్రజెన్స్ చూడండి HCO3 ions. Titrate the sample against the acid till the color changes into light orange. The reading is noted as B. This color indicates the conversion of bicarbonates. ఈ bicarbonates ion into carbonic acid. The volume of the acid rundown is noted and the total alkalinity of the sample is calculated by ఈ మెథడ్లో క్యాల్కులేషన్ చేస్తే hardness of water equal to volume of sulfuric acid round down into normality into 1001 liter by volume of the sample. ఇలా ఈ ప్రిన్సిపల్తో కన్నా క్యాల్కులేషన్ చేస్తే వస్తుందన్నమాట. చూడండి ఇంకా చూడండి ఈ మనము ఫస్ట్ ఒక ఇండికేటర్ వేసాం, ఫినాఫ్థలిన్ అనే ఇండికేటర్ వేసాం. మళ్ళీ సెకండ్ ఇంకా వేరే సొల్యూషన్ తీసుకొని దానికి మళ్ళీ 2-3 డాప్స్ మిథైల్ ఆరెంజ్ ఈ ఇండికేటర్ని వేయాలన్నమాట. ఇండికేటర్ని వేస్తే కనుక అక్కడ లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఆ లైట్ ఎల్లో కలర్లో ఆ ఫ్లూయిడ్లో మళ్ళీ 0.202 సల్ఫ్యూరిక్ యాసిడ్తో లేకపోతే దీనివల్ల ఏమవుతుంది అంటే లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చే వరకు ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఏం చేయాలి, టైట్రేషన్ చేయాలన్నమాట. దీనివలన బైకార్బోనేట్స్ కార్బోనిక్ యాసిడ్గా చేంజ్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ ఇక్కడ ఇచ్చారు. ఆ ప్రిన్సిపల్ని ఇందాక చెప్పే కదా, అదేంటి వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రౌండౌన్ ఇంటూ నార్మాలిటీ ఇంటూ 1001 లీటర్ బై వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్. ఇలా వేసి క్యాలిక్యులేషన్ చేస్తే కనుక వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ చూడండి. మనము ఒకసారి చేస్తే ఫస్ట్ లైన్లో 1 అని వేసాం కదా, ఆ లైన్లో రాసుకోవాలి. మళ్ళీ అలాంటి టైట్రేషన్ 3 టైమ్స్ వేయాలన్నమాట. 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ చేసి ఏవైతే దగ్గరగా ఉంటుందో ఆ వాల్యూమ్తో మనము ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని దానికి సంబంధించిన ఆల్కలినిటీ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. అన్నీ డిఫరెంట్గా వస్తే సరిగ్గా చేయలేదు అనేసి అట్లీస్ట్ 2 అన్నా మ్యాచ్ అయ్యాయి అనుకో వాల్యూస్, అప్పుడు ఏమైనట్టు అక్కడ ఉండేటటువంటి మనము ఏదైతే ఎయిమ్ ఉంది కదా ఆల్కలినిటీ తెలుసుకోవడం అనేది, ఆల్కలినిటీ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఆల్కలినిటీ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ బై EDTA మెథడ్. చూడండి, హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ions. Since these ions are is lesser number, hardness is estimated in term A calcium carbonate and magnesium carbonate. Calcium carbonate and magnesium carbonate. Both calcium and magnesium react with ureochrome at a pH of 10 plus 0.1, forming light red color solution with upon the addition of EDTA turns to blue color complex. Reagent required అంటే చూడండి అన్న ఇక్కడ ఏంటి అంటే EDTA ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి, EDTAకి సంబంధించినటువంటి హార్డ్నెస్ని ఏ మెథడ్లో తెలుసుకోవచ్చు అనేసి. ఈ హార్డ్నెస్లో ఉంటుంది కదా ఈ అయాన్స్ కాల్షియం మెగ్నీషియం, ఇవి చాలా లెస్ అమౌంట్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ హార్డ్నెస్ అనేది కాల్షియం కార్బోనేటు అండ్ మెగ్నీషియం కార్బోనేటు వాటి కాన్సన్ట్రేషన్ని కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ EDTAలో ఉంటాయి కాబట్టి కాల్షియం అండ్ మెగ్నీషియం ఎరియోక్రోమ్ టీతో మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే లైట్ రెడ్ కలర్లో ఆ ఫ్లూయిడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇది EDTAతో కెమికల్ రియాక్షన్ జరిపి లైట్ బ్లూ కలర్లో ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ కావాల్సినటువంటి రియేజెంట్స్ చూస్తే కనుక EDTA సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 3.723 grams of
disodium salt of EDTA in about 200 ml of distilled water and made up to 1000 ml to get 0.01 అన్నమాట DDTA సొల్యూషన్. ఓకేనా, అంటే చూడండి ఈ EDTA ఈ EDTA సొల్యూషన్ చూడండి 3.723 గ్రామ్స్ EDTA యొక్క డైసోడియం ఈ సాల్ట్ని 250 ml ఆఫ్ వాటర్లో 200 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ 200 or 250 ml ఆఫ్ ఆ డిస్టిల్ వాటర్లో కనుక అది డిజాల్వ్ చేస్తే కనుక 1 లీటర్కు 0.01 మోల్స్ ఈ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. బఫర్ సొల్యూషన్ డిజాల్వ్ 16.9 గ్రామ్స్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ ఇన్ 143 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. అంటే చూడండి అన్న ఇక్కడ 16.9 గ్రామ్స్ అమ్మోనియం క్లోరైడ్ 143 మిల్లీగ్రామ్స్ కాన్సన్ట్రేటెడ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇది డిజాల్వ్ చేసుకోవాలన్నమాట. అలాగే డిజాల్వ్ 1.179 గ్రామ్స్ ఆఫ్ డిసోడియం సాల్ట్ ఆఫ్ EDTA అండ్ 0.78 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ ఇన్ 50 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే మనకి 1.179 గ్రామ్స్ ఆఫ్ EDTA డైసోడియం ఈ సాల్ట్స్ 0.78 గ్రామ్స్ మెగ్నీషియం సల్ఫేట్ను 50 ml డిస్టిల్ వాటర్లో డిజాల్వ్ చేసుకోవాలి. మిక్స్ ద సొల్యూషన్ A and B అండ్ మేక్ ఇట్ అప్ టు 250 ml. ఓకేనా, 250 ml అంటే AB ఈ సొల్యూషన్స్ని కలిపి 250 mlకు సరిపోయేలాగా తీసుకోవాలన్నమాట. ఇరియోక్రోమ్ టీ ఇండికేటర్ మిక్స్ 0.04 గ్రామ్స్ ఆఫ్ ఇండికేటర్ సాల్ట్ విత్ 100 గ్రామ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ గ్రైండ్ విత్ ఏ పెస్టల్ ఇన్ ఏ మిర్రర్. అంటే చూడండి అన్న ఇక్కడ మనకి ఇరియోక్రోమ్ 2 ఇండికేటర్ 0.04 గ్రామ్స్ సాల్ట్స్ 100 గ్రామ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్తో కలిపి తీసుకోవాలంట. అలాగే చూడండి సోడియం సల్ఫైడ్ సొల్యూషన్ డిజాల్వ్ 5 grams of sodium sulfide in 100 ml of distilled water and keep the solution aside after tightly fixing the cork. ఓకేనా, ఇక్కడ చూడండి 5 grams సోడియం సల్ఫైడ్ దీన్ని 100 ml ఆఫ్ డిస్టిల్ వాటర్లో కలిపి గట్టిగా ఒక కార్క్ ఉండే దాంట్లో గట్టిగా టైట్గా మూసేయాలన్నమాట. ప్రొసీజర్ టేక్ 50 ml ఆఫ్ ద శాంపుల్ వాటర్ ఇంటూ ఏ కోనికల్ ఫ్లాస్క్. అంటే 50 ml ఆఫ్ శాంపిల్ వాటర్ని కోనికల్ ఫ్లాస్క్లోకి తీసుకోవాలన్నమాట. యాడెడ్ 1 ml ఆఫ్ అమ్మోనియా బఫర్ సొల్యూషన్. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బఫర్ సొల్యూషన్ని 1 ml బఫర్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. అలాగే డిజాల్వ్ 100 to 200 గ్రామ్స్ ఆఫ్ ఇరియోక్రోమ్ టీ ఇండికేటర్ సాల్ట్ స్టిల్ ద సొల్యూషన్ టర్న్స్ టు లైట్ రెడ్ కలర్. ఓకేనా, లైట్ రెడ్ కలర్. అంటే చూడండి అన్న ఇక్కడ ఏంటి అంటే 100 నుంచి 200 మిల్లీగ్రామ్స్ ఇరియోక్రోమ్ బ్రాక్ను ఇండికేటర్ని లేదా రెడ్ కలర్లో వచ్చే వరకు ఇది కలుపుతా పోవాలన్నమాట. ఓకేనా, టైట్రేట్ ద సొల్యూషన్ అగైనెస్ట్ EDTA సొల్యూషన్ టిల్ ద రెడ్ కలర్ చేంజ్ ఇంటూ లైట్ బ్లూ. ఓకేనా, ఇప్పుడు టైట్రేషన్ చేస్తే కనుక ఈ రెడ్ కలర్ లైట్ బ్లూ కలర్ వచ్చే వరకు టైట్రేషన్ చేయాలన్నమాట. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్
మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఎంత ఉంటుంది అంటే EDTA rundown into 100,000 into molarity by volume of the sample equal to అక్కడ మనము ఎంతకు వచ్చింటే ఆ వాల్యూమ్ అనేది దాన్ని తీసుకొని ఇక్కడ ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే అక్కడ వస్తుంది కదా వాల్యూ అనేది, అది గ్రామ్స్ పర్ లీటర్లో ఇలా రాయాలన్నమాట. ఓకేనా. చూడండి, దీనికి సంబంధించి మెయిన్గా ఎయిమ్, ఆపరేటర్స్, రియేజెంట్స్, ప్రిన్సిపల్స్, అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ద రియేజెంట్స్, ప్రొసీజర్ క్యాల్కులేషన్, ఇవి మెయిన్ అన్నమాట. ఇవి మెయిన్ హెడ్డింగ్స్ ఉండాలి. ఓకేనా. మీకు తెలుసు ఎయిమ్ అంటే ఎయిమ్ ఏంటి అనేది. ఎయిమ్ ఏంటి ఇందాక మనం చెప్పుకున్నాం ఎయిమ్ గురించి. ఏది మనము క్యాల్కులేషన్ చేయాలనుకున్నాము అదే ఎయిమ్ కదా. టు ఎస్టిమేట్ ద టోటల్ ఆల్కనిటీ గివెన్ శాంపుల్. ఈ శాంపుల్లో ఉండేటటువంటి టోటల్ ఆల్కనిటీ గురించి తెలుసుకోవడమే మన ఎయిమ్ కదా. అంతే కదా, ఎయిమ్ అదే కదా. నెక్స్ట్ ఆపరేటర్స్ మెయిన్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే మెయిన్లీ ఆ బ్యూరెట్ ఉండాలి, పెట్స్ ఉండాలి, కోనికల్ ఫ్లాస్క్ ఉండాలి, మెజర్మెంట్ జార్స్ ఉండాలి, అలాగే ఆ బ్యూరెట్ స్టాండ్ ఇవన్నీ ఉండాలన్న. రియేజెంట్స్ చూడండి, రియేజెంట్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్, మెయిన్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ దాని నార్మాలిటీ 0.02 నార్మాలిటీ ఉండాలి. ఆ నార్మాలిటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అండ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్, ఈ 2 టైప్ ఆఫ్ ఇండికేటర్స్ అవసరం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద రియేజెంట్. ఈ రియేజెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే 22.7 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ is taken and is made up to 1000 ml to get in sulfuric acid. Take 20 ml of this stock solution and made up 1000 ml to get 0.02 నార్మాలిటీ H2 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అది వస్తుందంట. అంటే ఎలా వస్తుందంటే 22.7 ml కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని 1 mlకు దాన్ని ఫిల్ చేయాలమ్మా. అలాగే దాని నుంచి 20 mlని తీసుకొని దాన్ని మళ్ళీ 1 లీటర్కి మేకప్ చేయాలి. అప్పుడు ఎలా వస్తుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ నార్మాలిటీ ఎంత వస్తుంది, 0.020 నార్మాలిటీ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ కావాల్సింది అలాంటి నార్మాలిటీనే కదా, 0.020 నార్మాలిటీ అవసరం కదా. సో ఇంకా ప్రొసీజర్ ఎలా ఉండాలి అంటే 100 ml ఆఫ్ శాంపుల్ వాటర్ ఈజ్ టేకెన్ ఇంటూ ఏ క్లీన్ కోనికల్ ఫ్లాస్క్ అండ్ 2 drops ఆఫ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఈజ్ యాడెడ్. ఫస్ట్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ సేమ్ అదే శాంపుల్ తీసుకొని మళ్ళీ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఓకేనా. చూడండి, ఫినాఫ్థలిన్ గివ్స్ ఏ లైట్ పింక్ కలర్ షోయింగ్ ఏ pH of 8.2 and indicates the presence of hydrogen ions and carbonate ions or both. Titrate the sample with 0.02 and hydrogen sulfide taken into a clean burette. Endpoint is the disappearance of the color. Note the acid rundown as A. This reading is the phenolphthalein alkalinity. ఓకేనా. ఫినాఫ్థలిన్ ఆల్కలిటీ యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఎలా ఉంటుంది అంటే 100 ml మనం ఏదైతే దేంట్లో అయితే మనం ఆల్కలిటీ టెస్ట్ చేయాలనుకున్నామో ఆ వాటర్ శాంపుల్ని తీసుకొనేసి క్లీన్గా ఉండేటటువంటి కోనికల్ ఫ్లాస్క్లోకి 100 ml వాటర్ని తీసుకొని దానికి 2 or 3 drops ఆఫ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని యాడ్ చేస్తే కనుక, ఒకవేళ యాడ్ చేసిన తర్వాత కనుక ఫినాఫ్థలిన్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. ఒకవేళ అలా చేంజ్ అయితే అందులో హైడ్రాక్సిల్ అయాన్స్ అండ్ కార్బోనేట్ అయాన్స్ ఉన్నాయి అని అర్థమవుతుంది అనమాట. ఆ వాటర్ pH అప్పుడు ఎంత ఉంటుంది అంటే 0.82 ఉండొచ్చు. ఇలాంటి సొల్యూషన్లో 0.02 నార్మాలిటీ ఉండేటటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్తో టైట్రేట్ చేయాలి. టైట్రేట్ చేస్తే ఏం చేయాలి, గులాబీ ఈ పింక్ కలర్ పోయేంత వరకు టైట్రేట్ చేయాలన్నమాట. ఒక డ్రాప్ అలా వేసుకురావాలన్నమాట. అప్పుడు కార్బోనేట్స్ బైకార్బోనేట్స్గా చేంజ్ జరగడం అనేది గుర్తించవచ్చు.
మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ దెన్ add 1 or 2 drops of methyl orange indicator. The contents turn to light yellow, indicating the presence of H3O3 ions. Titrate the sample against the acid till the color changes into light orange. The reading is noted as B. This color indicates the converting of HCO3 ions into carbonic acid. The volume of the acid rundown is noted and total alkalinity of the sample is calculated by అంటే కింద ఇచ్చినటువంటి ప్రిన్సిపల్. అంటే చూడండి ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్లూయిడ్కి ఈ సొల్యూషన్కి 2 or 3 drops ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్స్ని యాడ్ చేయాలమ్మా. అప్పుడేమవుతుంది లైట్ ఎల్లో కలర్లోకి, అంటే మీకు ఇక్కడ ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే పింక్ కలర్లోకి వస్తుంది. అలాగే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని యాడ్ చేస్తే లైట్ ఎల్లో కలర్లోకి వస్తుంది. ఓకేనా? ఆ లైట్ ఎల్లో కలర్లో ఉండేదానికి మళ్ళీ 0.02 నార్మాలిటీ ఉండేటటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్తో కనుక టైట్రేషన్ చేస్తే ఆరెంజ్ కలర్లోకి చేరే వరకు మనం ఏం చేయాలి, టైట్రేషన్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉండేటటువంటి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ప్రిన్సిపల్ చూస్తే కనుక హార్డ్నెస్ అట్ వాటర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రౌండౌన్ బి అది ఇంటూ నార్మాలిటీ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ ది శాంపుల్. ఇలా వేసి చేస్తే కనుక క్యాలిక్యులేషన్ చేస్తే కనుక మనకి ఎంత ఆల్కలిటీ ఉండేది మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ని 3 or 4 times చేయాలి. ఏదైతే ఈక్వల్గా ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఈక్వల్గా ఒకటేలాగా ఉందో, సేమ్ పాయింట్ ఉందో ఆ పాయింట్ని తీసుకొని మనం ఇక్కడ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనా? ఏదంటే అది పెట్టేయకూడదు. 4 రకాలుగా వస్తే మనం చేసిన టైట్రేషన్ కొద్దిగా ఫాల్ట్ ఉంది అని అర్థం. ఎస్టిమేషన్ చూడండి. Estimation of hardness by EDTA method. Hardness of the water is due to presence of calcium and magnesium ions. Since these ions are in lesser number, hardness is estimated in terms of calcium carbonate and magnesium carbonate. Both calcium and magnesium react with idiochrome T at pH of 10 plus 0.1, forming light red color solution with upon the addition of EDTA runs to blue colored complex. Reagent requirements. EDTA solution is prepared by dissolving 3.723 grams of dissolved disodium salt, and EDTA is about 200 ml of distilled water and make up to 1000 ml to get 0.01 normality EDTA solution. Buffer solution. Dissolve 16.9 grams of ammonium chloride in 143 ml of concentration ammonium hydroxide. Dissolve 1.179 grams of disodium salts of EDTA and 0.78 grams of magnesium sulfate in 50 ml of distilled water. Mix the solution A and B and make it up to 250 ml. Idiochrome T indicator. Mix 0.04 grams of indicator salt with 100 grams of sodium chloride and grind it well with a pestle in a mortar. Next one, sodium sulfate solution. Dissolve 5 grams of sodium sulfide in 100 ml of distilled water and keep the solution aside after tightly fixing the cork. Procedure. Take 50 ml of the sample water into a conical flask and add 1 ml of ammonium buffer solution. Dissolve 100 to 200 milligrams of idiochrome T indicator salt till the solution turns to light red color. Titrate the solution against EDTA solution till the required color changes to light blue color.
హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ గ్రామ్ పర్ లీటర్ ఈక్వల్ టు ఇది రన్ డౌన్ ఇంటూ 1000 ఇంటూ మొలారిటీ బై వాల్యూమ్ ఆఫ్ ద శాంపిల్. ఇదంతా క్యాల్కులేషన్ చేస్తే గ్రామ్స్ పర్ లీటర్లో వస్తుంది.